రీసెంట్గా ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ ఏంటంటే సింగర్ కల్పన గారి గురించి ఒక వార్త వచ్చింది. అంటే 3 రోజుల క్రితం వచ్చిన వార్త, ఇప్పుడు వచ్చిన వార్త ఏంటో చెప్తాను. ఆ వార్తలో కల్పన గారి ఇంటికి మరి 2 రోజుల నుంచి ఆమె బయటికి రాలేదు. 2 రోజుల నుంచి ఆమె బయటికి రాలేదని పోలీసు వాళ్ళకి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఈమె 2 డేస్ నుంచి బయటికి రాలేదండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఏం చేశారంటే వీడియో తీసుకొని చూపించారు. తలుపు కొట్టారు. ఎంతసేపటికి తీయకపోయేసరికి తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే పైకి వెళ్ళారు. స్టేర్స్ పైన ఆమె గదిలో ఆమె పడుకొని ఉంటే ఇంకేం చేశారంటే వెంటనే వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయితే ఈ టైంలో మీడియా ఉన్నది కదా. ఇప్పుడు మీడియా దీని గురించి ఎలా ప్రచారం చేసిందనంటే, సో ఆమె 2 రోజుల నుంచి మరి గదిలోనే ఉంది. సో తన భర్త వల్లే ఈ సమస్య అంతా, తన భర్త వల్లే ఈ గొడవ జరిగింది, తన భర్త వల్లే తను సూసైడ్ ప్లాన్ చేసింది అని చెప్పి మీడియా అంతా చూపించారు. ఏమని చూపించారంటే తన భర్తకు తనకు గొడవైంది కాబట్టి ఇప్పుడు ఆమె అందుకనే సూసైడ్ ప్లాన్ చేసుకునింది అని మీడియాకి అంతా చూపించారు. అందుకే పిల్స్ వేసుకున్నారు, అందుకే ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశారని. సో 3 రోజుల తర్వాత ఆమె తిరిగి లేచిన తర్వాత ఆమె కాన్షియస్నెస్లోకి వచ్చాక ఆమె మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పింది. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి స్టేట్కి వెళ్ళిపోయాను. నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం. ఆయన నన్ను కాపాడడానికి the right time he took the help of the police. He immediately informed them and the media people, and they really rescued me, I should say. Please don't trust any wrong news andi. Naku personal issues em ledu. Devudu daya valla the best thing that has happened to me is my husband Prasad Prabhakar. I am so blessed to have him in my life, and the next best thing is my daughter Daya Prasad. Chala manchiga happy ga unnanu. మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు. మళ్ళీ పాడడానికి, మిమ్మల్ని సంతోష పెట్టడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్కి వచ్చేస్తాను. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే, సో వాళ్ళు సినిమాలో పనిచేస్తారు కాబట్టి, గాయకులు కాబట్టి, పాటలు పాడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఆ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమె ఏం చేసిందంటే, వర్క్ ప్రెషర్ ఉండడం వల్ల నిద్ర పట్టట్లేదు. సో నిద్ర పట్టట్లేదు కాబట్టి నిద్రపోవడానికి ఆమె ఏం చేసిందంటే ఎక్సెస్ డోస్ వేసుకునింది. అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వేసుకునింది ఆమె. అలా ఎక్సెస్ పిల్స్ వేసుకోవడం వల్ల కొద్ది రోజుల నుంచి ఆమె నిద్రపోలేదు కాబట్టి అది వేసుకోవడం వల్ల ఆమెకు బాగా నిద్ర పట్టేసింది ఆమెకు. సో 2 రోజులు ఆమె నిద్రపోయింది. అయితే న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారు, ఆమె ఎందుకు చనిపోవాలనుకునిందో తెలుసా? ఇది థంబ్నెయిల్. ఇందుకే ఆమె సూసైడ్ చేసుకునింది. ఏంటంటే జనాలకి ఏం చెప్తున్నారు చెప్పండి. ఏమంటే ఒక మీడియా అంటే ఏంటో తెలుసా? అది జర్నలిజం అంటే ఒకప్పుడు చాలా వాల్యూస్ ఉండేదండి. జర్నలిజం అంటే ఎథిక్స్ ఉండేదండి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం అలవాటు అయిపోయింది తెలుసా? వ్యూస్ కోసం అబద్ధ థంబ్నెయిల్స్ పెట్టాలి, అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని బైబిల్ చెప్పింది. అబద్ధ సాక్ష్యం ఆ రోజు వాళ్ళకి అలవాటైంది. ఈరోజు ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా అలవాటు అయిపోయింది తెలుసా? అబద్ధం చెబితేనే జనాలు అట్రాక్ట్ అవుతారు. మరి వ్యూస్ రావాలి కదా, మనకు రేటింగ్ బాగా రావాలి, యూట్యూబ్ ఛానల్ పైకి వెళ్ళిపోవాలి. కాబట్టి పైకి వెళ్ళిపోయి అందరికీ కనపడాలంటే ఏం చేయాలంటే ఆమె ఇందుకే సూసైడ్ చేసుకునేది చెప్పాలి. అలా చెప్తే కానీ జనాలు వచ్చి చూడరు కదా. అంటే చూడండి, నిజాలు తెలుసుకోకుండా, అయినా అది ఒకరి ప్రైవసీ అండి. అది జర్నలిజంలో ఎథిక్స్ ఉంటాయి తెలుసా, వాళ్ళకు వాల్యూస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకరి లైఫ్ ప్రైవసీలోనికి వెళ్ళి మరి వాటిని అడగకూడదు, ఆ ప్రైవసీని దాటి వాళ్ళ ముందుకు వెళ్ళకూడదండి. అది జర్నలిజంలో నేర్పిస్తారు. కానీ ఈరోజు ఆ వాల్యూస్ కనపడట్లేదు, ఈరోజు ఆ ఎథిక్స్ కనపడట్లేదు. ఏమనంటే ఈయన భర్తకు ఈమెకు గొడవైంది, అందుకు ఆమె స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోవాలని అనుకుంది అని అన్నారు. వాస్తవంగా పాపం వాళ్ళ భర్త చెన్నైలో ఉన్నాడంటే విషయం తెలియగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విషయాలు అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కూతురు కూడా ఉండి, అసలు మా అమ్మగారు దీనికోసం కాదు అంటే సూసైడ్ చేసుకోవాలని మా అమ్మగారు అనుకోలేదు, నిద్ర పట్టక ఆమె పిల్స్ తీసుకునింది, ఆమెకు ఉన్న వర్క్ ప్రెషర్ వల్ల ఆమె పిల్స్ తీసుకునింది అని వాళ్ళ కూతురు తర్వాత కల్పన గారు వచ్చి మీడియా ముందు చెప్పారు. ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అబద్ధ సాక్ష్యం బాగా యూట్యూబ్లో ఏమవుతుంది, పాపులర్ అవుతుందండి. దేవుడు ఏమన్నాడు? అబద్ధ సాక్ష్యము అలవాటు అవ్వకూడదు. కానీ ఈరోజు ఏమైపోయింది? అబద్ధ సాక్ష్యమే అలవాటు అయిపోయింది కదండి. యూట్యూబ్స్లో కూడా ఎలా ఉంటుందంటే, థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకొకటి ఉంటుంది. అంటే ఏం చూపించాడు పైన?
అబద్ధ సాక్ష్యం. ఎందుకు అబద్ధాన్ని పెడుతున్నాం అంటే అలవాటు అయిపోయింది ఇప్పుడు. అంటే వ్యూస్ తెచ్చుకోవడం కోసమో, లేకపోతే ఇంకేదైనా జనాల్లోనికి వెళ్ళడం కోసమో, ఇంకేదైనా ఛానల్ ద్వారా డబ్బులు రావడం కోసం మనిషి ఏం చేస్తానంటే అబద్ధ సాక్ష్యం. ఒకప్పుడు అండి కోర్టుకు వచ్చి అబద్ధాలు చెప్పేటోళ్ళండి, కోర్టుకు వచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పేటోళ్ళు. ఇప్పుడు కోర్టు వరకు అవసరం లే, యూట్యూబ్లో థంబ్నెయిల్, యూట్యూబ్లో వీడియో ఏదో చేసి పెట్టేస్తే చాలు అబద్ధ సాక్ష్యాన్ని ప్రచారం చేయడం. ఎంత దారుణంగా తయారైపోయిందండి ఈరోజు సమాజం, ఎంత దారుణంగా తయారైపోయింది చూడండి. జర్నలిజం కూడా ఈరోజు ఏమైపోయింది తెలుసా, అలవాటు అయిపోయింది. ఏంటి, అబద్ధాన్ని చూపించడం. ఎందుకంటే వాళ్ళు ఏం చూపిస్తారో అదే మనం చూస్తున్నాం కదా, అందులో నిజమేంటో అబద్ధం ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఒక మీడియా అండి ప్రజలకి నిజాన్ని చెప్పాలండి. అదండి మీడియా అంటే, అది కదండి మీడియా అంటే. కానీ ఈరోజు ఆ మీడియా నిజాన్ని అందించకుండా అబద్ధాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో మీకు వచ్చేది తెలుసా, 90% అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. చూసేవన్నీ నిజాలు కావండి, అన్నీ అబద్ధాలే. ఎందుకు అని అంటే మరి యూట్యూబ్లో వ్యూస్ రావాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలని. సో నేను ఒకటి ఎగ్జాంపుల్గా కల్పన గారి గురించి చెప్పాను, కానీ ఇలాంటివి ఎన్ని వినలేదు మనం, ఎన్ని వినలేదు. ఇదన్నీ ఇతను చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా అని అంటారు. వాస్తవాన్ని పాపం ఆ మనిషి చచ్చిపోయి ఉండడు, కానీ చంపేస్తారు వాళ్ళని కూడా థంబ్నెయిల్లో పెట్టి. ఆయన చనిపోయాడని చెప్పి మరి చూపిస్తారండి. అది చాలా దారుణం అండి. మనిషి బతుకుండంగానే ఆయన చచ్చిపోయాడని చెప్పి ఆ థంబ్నెయిల్స్ చూపించడం, ఇదంతా కూడా చాలా దారుణమైన పనులు. ఎథిక్స్ మర్చిపోతున్నారు, వాల్యూస్ మర్చిపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఏదో లాభం ఉందని. బహుశా ఈరోజు ప్రజల్లో ఉంటున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అబద్ధ సాక్ష్యం ఎలా అయిపోయిందంటే అలవాటు అయిపోయింది. అబద్ధం ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది. మనిషికి ఇది వాడుక అయిపోయింది. కాబట్టి ఇందులో నుంచి మనిషి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటువంటిది ఏమైనా మన జీవితంలో కూడా మనం ఏమైనా చేస్తున్నామా, ఇలా ఏమైనా మనం కూడా బహుశా అలవాటు పడిపోయామేమో అబద్ధ సాక్ష్యాన్ని చెప్పడం, అబద్ధాన్ని చెప్పడం. ఇలాంటి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే ఇది అలవాటు అయిపోతే ఇది రేపటి రోజు చాలా ప్రమాదంగా మారుతుందండి. ఇప్పుడు మీడియాని మనం మార్చలేమండి. ఇది ఇంక ఇలా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అండ్ మీరు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారండి, ఇలా అంతా మీరు చేయకూడదంటే మీడియా ఏంటదా అండి, మీడియా వింటదా? వాళ్ళకు మీరు నిజంగా మీడియా గురించి ఆలోచిస్తేనండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో వాల్యూస్ ఉండవలసిన ఆ మీడియా ఇప్పుడు అలా పనిచేయట్లేదండి. ఐ థింక్ 2001 వరకు కూడా మీడియా బాగున్నదేమో, కానీ దాని తర్వాత కొన్ని ఛానల్స్ వచ్చాయి. ఆ ఛానల్స్ వచ్చినప్పటి నుంచి అన్నీ అబద్ధ ప్రచారాలు, అబద్ధ సాక్ష్యాలు, ముఖ్యంగా యూట్యూబ్లో అన్ని అబద్ధాలు. కాబట్టి యూట్యూబ్లో వచ్చే ప్రతిదీ కూడా నిజము కాదు, న్యూస్లో వచ్చే ప్రతిదీ కూడా నిజము కాదు. అంటే ఎలా కావాలంటే అలా తిప్పి పెడుతున్నారు. ఎక్కువ డబ్బులు ఇచ్చారనుకోండి వాళ్ళకు సపోర్టివ్గా చేస్తారు, వాళ్ళకు సపోర్టివ్గా వాళ్ళు ప్రొపగెండా చేస్తారు. కాబట్టి ఇలా అబద్ధ సాక్ష్యమే మనుషుల్లో కనపడుతుంది. ఇది ప్రమాదం అయిపోయింది. దేవుని బాధ అదే, అలవాటు అయిపోయింది. మనుషులకు ఇవన్నీ అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ అలవాటు అయిపోయిన వాటి నుంచి మనిషి బయటికి రావాలండి. వాక్యం ఏం చెప్పిందో తెలుసా అండి, మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మనం అబద్ధ సాక్ష్యాలు మనం పలికేస్తే ఏం జరుగుతుందో, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం జాగ్రత్తగా ఒకసారి. చూడండి మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఎంత భయంకరం అండి. విమర్శ దినమున దేవుడు ఏం చేస్తాడంట, ఎవరెవరు అబద్ధ సాక్ష్యాలు పుట్టించారో, ఎవరెవరు అబద్ధాలు మాట్లాడారో, పలికిన ప్రతి వ్యర్థమైన మాట. చూడండి, వేరే వాళ్ళ లైఫ్లోనికి, ప్రైవసీ లైఫ్లోనికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగింది, అందుకే ఆమె ఇలా చనిపోవాలనుకునేది అని ఏదేదో పుట్టించారు. ఈ పుట్టించిన వాటన్నిటికీ దేవుడు ఏం చేస్తాడంట, మీరు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలంట, అడుగుతాడంట, నిలబెట్టి కడిగేస్తాడండి దేవుడు. మీరు ఆలోచించండి, దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చొని ఎందుకు చెప్పు అంటే, నేను చెప్పలేదు ప్రభా అని చెప్పగలమా? నేను చేయలేదు ప్రభా అని చెప్పగలమా దేవుని దగ్గర? కుదరదు కదండి. దేవుడు అడగడం మొదలు పెడితే మన దగ్గర జవాబు ఉండదండి. దేవుడే కనుక మనల్ని ప్రశ్నించడం మొదలు పెడితే మన దగ్గర సమాధానం ఉండదు ప్రియులారా. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఆలోచించుకోవాలి. మనం ఒకరి గురించి చెడుగా చెప్పడం వల్ల వాళ్ళ గురించి రాంగ్గా, బ్యాడ్గా ప్రోపగండా అయిపోతుందేమో. ఒకసారి మన మాటల్ని ఆలోచించుకుందాం. అబద్ధ సాక్ష్యం పలకడం ఎప్పటికీ మంచిది కాదండి. బహుశా ఇలాంటి అలవాట్లు మనలో ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అబద్ధాలు ఆడడం కూడా మంచిది కాదు. బహుశా ఇటువంటి అలవాట్లు కనుక అలవాటు అయిపోయి ఉంటే అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేద్దాం.